హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ అహ్మద్. ఈరోజు మనతోని స్పెషల్ గెస్ట్ అండి. ఆ గెస్ట్ కాదు, ఒక ఇండియాలోనే ఆక్టోపస్ అంటే ఎవరికి అంటే చూస్తాం కానీ అది కూడా కుక్ చేసి తింటామా అన్నది తను నిరూపించడం జరిగింది. దాని ద్వారా తను మాస్టర్ చెఫ్ షోకి కూడా వెళ్ళడం జరిగింది. అండ్ ఫస్ట్ రన్నర్అప్గా కూడా బయటికి రావడం జరిగింది. అండ్ వైజాగ్ కుర్రాడు తను. మా వైజాగ్లోనే ఒక మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇప్పుడు భోజనం మందిర్ అనే ఛానల్ని కూడా స్థాపించడం జరిగింది. ఆయన మంచి మంచి ఇంటర్వ్యూస్ కూడా చేస్తున్నాడు, కుక్ చేసుకుంటూ మాట్లాడి ఈ రకమైన టాలెంట్ కూడా ఉందని కూడా ఇప్పుడు అబ్బాయిలో తెలుసుకోవచ్చు. తనేనండి మన శ్యామ్ చెఫ్ గారు మనతో ఉన్నారు. అండ్ తను ఈ మధ్యన చాలా ప్రమోషన్స్ కూడా చేస్తున్నారు, చాలా బిజీ అయిపోయారు. ఈరోజు స్టూడియోలో ఉన్నాను. అప్పుడు మాస్టర్ చెఫ్కి వెళ్ళొచ్చిన తర్వాత తన లైఫ్ ఎలా ఉంది ఇప్పుడు మన ఇంటర్వ్యూ అడిగి తెలుసుకుందాం. నమస్తే, ఎలా ఉన్నారు శ్యామ్ గారు? గుడ్, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను, కానీ ఒక హ్యాపీగా ఉంది. ఒకప్పుడు వైజాగ్ బీచ్లో కుక్ చేసే అబ్బాయి ఇలా భోజనం మందిర్ అనే ఛానల్తోని సెలబ్రిటీస్తోని కుక్ చేసుకుంటా చేయడం అనేది రియల్లీ అప్రిషియేటివ్. థ్యాంక్ యూ సో మచ్. ఇది ప్రతిదీ ఏది ప్లాన్ చేయలేదు. అక్కడ అసలు మాస్టర్ షెఫ్కి అనే ఒక ప్లేస్ ఏదైతే ప్లాట్ఫామ్ వచ్చిందో అది నేను అన్ఎక్స్పెక్టెడ్గా ఎలా వచ్చిందో ఆ తర్వాత జరిగే ప్రతిదీ కూడా అన్ఎక్స్పెక్టెడ్గానే జరుగుతుంది. ఓకే, హైదరాబాద్ వచ్చింది జాబ్ గురించి, బట్ అన్ఎక్స్పెక్టెడ్లీ జాబ్ టు స్టూడియో పెట్టాల్సి వచ్చింది. అంతా సడన్ సర్ప్రైజ్ నాకు కూడా. కానీ హ్యాపీగా ఉంది, ఎందుకంటే మీరు అసలు అనుకోలేదు, ఏది కూడా అన్నీ సడన్ ప్లాన్ చేసి చేయలేదు, బట్ జరుగుతుందని మాత్రం ఓకే ఇట్లా చేస్తే బాగుంటుంది అని చెప్పి ప్లాన్ చేస్తున్నాం. ఓకే, రన్నింగ్ లో ప్లాన్ చేస్తుంది, బిఫోర్ ప్లాన్ చేసి రాలేదు. అంటే వైజాగ్లో ఓన్లీ మన సీ ఫుడ్స్ అవి చేసుకుంటూ ఉండేవారు. అంటే నార్మల్గా కుక్ చేసేటప్పుడు ఆక్టోపస్ మీద ఎందుకు పడ్డది మీ దృష్టి? అదే నేను చాలాసార్లు చెప్పాను. అవును, ఇప్పుడు ఏంటంటే అందరిలాగా నేను చేస్తే నాకంటూ గుర్తింపు రావడం కష్టం అవుతుంది. కొంచెం డిఫరెంట్గా చేయాలి. అండ్ ఆక్టోపస్ అనేది మన ఇండియాలో తినడం రేరు. బయట కంట్రీస్లో మనం చూస్తూ ఉంటాం, ఆసియన్ కంట్రీస్లో కానీ వెస్ట్రన్ కంట్రీస్లో కానీ వాళ్ళు ఆక్టోపస్ తింటూ ఉంటారు. ఓకే, చాలా డిషెస్ ఉన్నాయి కూడా, తందూరి ఆక్టోపస్ లాంటి బయట చాలా ఉన్నాయి. అది మనం ఎందుకు తినకూడదు, మన దగ్గర కూడా దొరుకుతుంది కదా. సో మన ఇండియన్ టచ్, ఇండియన్ ఫ్లేవర్స్ యాడ్ చేసి చేద్దామని చెప్పి అప్పుడు అనుకున్నాను. బాగుంటుందా అండి ఆక్టోపస్? చాలా బాగుంటుంది. పర్ఫెక్ట్గా కుక్ చేస్తే దానంత టేస్ట్ దేనికి రాదు. అవునా? అంటే టేస్ట్ ఎలా ఉంటుంది? ఫిష్ లాగా ఉంటుందా? ఎలా ఉంటుంది అది? ఫిష్ లాగా. మీరు ఎప్పుడైనా బోటీ తింటారు కదా? బోటీ. ఓకే ఓకే, బోటీ టైంలోనే మనకు వెయిన్స్ ఉంటాయి కదా, ఇది సాఫ్ట్గా టెండర్గా చాలా బాగుంటుంది. సాఫ్ట్గా డెలిషియస్గా చాలా బాగుంటుంది. లైక్ సీ ఫుడ్ లాగా మీకు రెగ్యులర్ ఫిష్ లాగా, ప్రాన్ లాగా, క్రాబ్ లాగా ఉండదు. ఓకే, టేస్ట్ చాలా బాగుంటుంది. అది నేను చెప్పడం కంటే తింటే టేస్ట్ బాగుంటుంది. తిన్న తర్వాత బాగానే ఉంటామా ఎనర్జీగా? యాక్చువల్లీ మీకు ఆక్టోపస్ గురించి తెలియాలి. ఆక్టోపస్ అందరూ అనుకుంటారు, భయపడతారు, కానీ చాలా విటమిన్ సోర్స్ ఉన్నాయి దాంట్లో. ప్రోటీన్స్ ఉంది, ఫ్యాట్ ఉంది, ఇంకా ఫ్యాట్ కంట్రోల్ చేస్తుంది, ఇంకా జింక్. చాలా ఎట్లా అంటే ఆక్టోపస్ చాలా హెల్తీ ఫుడ్ అండి. అది చాలామందికి తెలియదు. ప్రాపర్గా మీరు ఎప్పుడైనా గూగుల్ చేసి చూస్తే ఆక్టోపస్ బెనిఫిట్స్ అని మీకు చాలా వస్తాయి. ఫ్యాట్ లాస్ కూడా చాలామంది, అందుకే బయట కంట్రీస్లో ఆక్టోపస్ని జస్ట్ వాళ్ళు బ్లాండ్ చేస్తారు, బాయిల్ చేసి అంతే, గ్రిల్ చేసి తినేస్తారు. కొంతమంది అయితే పచ్చిగానే తినేస్తారు. అలా పచ్చిగా మనం తినలేము కాబట్టి ఇండియన్ స్టైల్ యాడ్ చేస్తాం. అచ్చా, ఓకే. మీ ఏ డిష్ బాగా వండుతారు అంటే ఆక్టోపస్ అనేది మీరు ఆల్రెడీ నిరూపించారు, అది అయిపోయింది. సో నేను బాగా ఉండేది పలావ్స్, బిర్యానీస్ అండి. నాకు చాలా ఇష్టం మటన్ తోటి మంచి పలావ్. రీసెంట్గా కూడా సండే సో మటన్ పలావ్ చేయడం అంటే బాగా ఇష్టం. ఓకే, అండ్ మాస్టర్ చెఫ్లో వెళ్ళడం జరిగింది, అదంతా పార్టిసిపేషన్. అంటే ఒక తెలుగు అబ్బాయిగా, ఒక వైజాగ్ కుర్రోడిగా మీరు అక్కడికి వెళ్ళడం జరిగింది. అంటే రిసీవ్మెంట్ ఎలా ఉంటుంది? అంటే కొంతమందికి చాలా అంటే భాష కానీ కొంచెం ప్రాంతీయ భేదాలు ఉంటుంటాయి. అక్కడ ఏమన్నా గమనించారా మీరు? అంటే మనం వెళ్ళేది తెలుగు రీజనల్ షోనే కాబట్టి భాషతో ప్రాబ్లం రాలేదు. బట్ వెళ్ళే ప్లేస్, షూట్ అయ్యే ప్లేసు ముంబై కాబట్టి నాకు కొంచెం ఈ హోటల్ ఇండస్ట్రీలో ఉండి కొంచెం హిందీ అనేది బాగా అలవాటు అయ్యింది. హిందీ ఆతా? అర్థమవుతుంది, బాగా మాట్లాడతాను. ఓకే, సో అది నాకు బాగా ప్లస్ అయింది అక్కడ. అంటే క్రూతో కమ్యూనికేట్ అవ్వడానికి కొంచెం ప్లస్. ఓకే, కానీ ఇంకొకటి అవన్నీ మీకు ఇస్తారు కదా, అన్నీ సామాన్ తెచ్చుకోవాలి, మనమే కుకింగ్కి సంబంధించినవన్నీ తెచ్చుకోవాలి కదా, అవన్నీ మీకు అక్కడ పెట్టినప్పుడు మీరు ఎలా చూస్ చేసుకుంటారు అవన్నీ? స్పాంటనేస్గా అక్కడ డిష్ అనేది ఏం చేయాలి అనేది రివీల్ అవుతుంది. ఓకే, ఆ రివీల్ అయ్యేటప్పుడు ప్యాంట్రీలో మనకు 5 minutes మాత్రమే టైం ఉంటుంది. ఆ 5 minutesలోనే మనం తెలియాలి దేనికి ఏం కావాలి, ఎట్లా కావాలి, ఏం చేయొచ్చు. అది లేకపోతే ప్లాన్ బి ఏంది, దానికి రీప్లేస్మెంట్ ఏం చేయాలి. వితిన్ 5 minutesలో మొత్తం డిసైడ్ అయిపోయి ప్యాంట్రీలో సామాన్లు తీసుకుని టేబుల్ మీదకి వచ్చాయి. ఓకే. ఆ కుకింగ్ ఎలా అంటే అసలు ఇక అదే కాంపిటీషన్.
జనరల్‌గా ఇంట్లో కూర్చొని ప్రశాంతంగా చేసుకునేది వేరు. కాంపిటీషన్‌లో చేసేది వేరు. ఆ కాంపిటీషన్ అవన్నీ చేయగలిగితేనే మనం నంబర్ 1 పొజిషన్‌కెళ్తాం. షివరింగ్ కాదా? అంటే టైమ్స్ షివరింగ్ వస్తది, టెన్షన్ వస్తది, భయమేస్తది. నెక్స్ట్ వాడు ఏం చేస్తున్నాడు? నేను ఆడికన్నా ఇంకెంత బాగా చేయాలి? నెక్స్ట్ లెవెల్‌కి ఎలా ఎళ్ళాలని చెప్పి చాలా టెన్షన్స్ ఉంటాయి. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఫోకస్ దాని నుంచి మిస్ అవ్వద్దు. ఓకే. చిన్నప్పటి నుంచి ఇష్టమా మీకు కుకింగ్ చేయడం? అంటే ఇష్టమని అంటే తెలీదు గానీ, చిన్నప్పటి నుంచి గూడా నేను కుకింగ్ మధ్యలోనే పెరిగాను. అంటే పెరగడం అంటే ఇంట్లోని ఒక ఫిఫ్త్, సిక్స్త్ క్లాస్ వచ్చేటప్పటికి మా ఇంట్లో మా మదర్‌కి ఒక చిన్న టిఫిన్ షాప్ ఉండేది. అంటే మీరు ఊర్లో విలేజ్‌లో ఎలా ఉంటాయి? ఇంట్లోనే టిఫిన్ వండేసి పక్క వాళ్ళందరికీ అమ్ముతా ఉంటారు. సో, ఆ టైం నుంచే నేను ఇడ్లీలు వేయడం, దోస వేయడం, చట్నీలు చేయడం, రుబ్బడం లాంటి హెల్ప్ చేస్తుండేవాడిని. ఓకే. అక్కడి నుంచి నాకు తెలియకుండానే నాలో కుకింగ్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఆ తర్వాత ఇంకా కుకింగ్ చేయాల్సొస్తూ తనని ప్యాషన్‌గా చేసుకుంటూ ఇంట్రెస్ట్ ఇంకా ఎక్కువైపోయి దాంతో లవ్‌లో పడిపోయాను. ఓహో! ఫుడ్ లవ్‌లా. ఫుడ్ లవ్‌లో. ఓకే. కానీ కుకింగ్ చేసే వాళ్ళకి వేరే వాళ్ళు కుక్ చేసింది నచ్చదు. అది మీకు గూడా ఉందా హాబిట్? లేదు. అలా అని ఏం లేదు నాకు. నాకు నచ్చుతది. వేరే వాళ్ళు చేస్తే డెఫినెట్‌లీ చేస్తాను. అరే! ఇది చాలా చేశాడు కదా! మనం ఇలా ఎలా చేయొచ్చని ఆలోచిస్తాను. ఓకే. ప్రాబ్లమ్ ఉంటే వాళ్ళకి చెప్తాను. ఇందులో ఇది కొంచెం పడాలి, ఇది కొంచెం తక్కువైంది, ఇది కొంచెం కుక్ అవ్వాలి, ఇంకొంచెం అండర్ కుక్ ఉంది. ఇవన్నీ చెప్తా. ఒకవేళ ఏదైనా మార్చుకోవాలి బాగుందనుకో మనసులో అనుకుంటా. యమ్మ! చాలా చేశాడు కదా! ఇలా ఎలా మనం చేయొచ్చు అని చెప్పి 2, 3 ముద్దలు ఎక్స్‌ట్రా తిని ఒక అర్థం చేసుకొని అది మళ్ళీ చేయడానికి ట్రై చేస్తాం. అండ్ వాళ్ళకి కూడా చెప్తాను. చాలా బావుంది. కీప్ ఇట్ అప్ అని కూడా చెప్తాను. సో, అది అనేది ఉంటది. ఎందుకంటే మనం అపోజిట్‌లోది తింటే అంటే వేరే వాళ్ళు చేసేది తింటేనే కదా మనకు అది ప్లస్సో, మైనస్సో అని తెలుస్తది. బాలేనప్పుడు బాలేదని చెప్పాలి. బాగుందన్నప్పుడు పొగడాలి. వాడు హ్యాపీ ఫీల్ అవుతాడు. కానీ చాలా రెసిపీస్ చేస్తారు గదా! అసలు ఎలా వస్తాయండి? అంటే ఆ టేస్ట్ గాని, అది చేయాలన్నది ఎలా? సీ మీరు ఇంటర్వ్యూస్ చాలా మందికి చేస్తారు. మీరు మాట్లాడే విధానం లేదంటే చేసే కెమెరా ఫేసింగ్ అవన్నీ మీకు అలవాటయిపోయి ఓకే. మీ జాబ్‌లో మీరు ఎక్స్‌పర్ట్ అయిపోయారు కదా! అచ్చా! అట్లనే మేము గూడా చేసి దీన్ని ఇంకోలా ఎలా చేయొచ్చు? దీనికి ఫ్లేవర్స్ ఎట్లా చేంజ్ చేయాలి? ఎలా చేస్తే బ్యాలెన్స్ ఆఫ్ ఫ్లేవర్స్ అన్నీ పంచ్ బాగా తగులుతుంది? ఎలా చేస్తే మిమ్మల్ని ఇంప్రెస్ చేయొచ్చు మా ఫుడ్ తోటి? అనేటట్టుగా మేము అదే పనిలో ఉంటాం. ఓకే. మాస్టర్ చెఫ్ తర్వాత మీ లైఫ్ ఎలా ఉంది? అంటే చాలామంది కొన్ని కొన్ని షోస్ చేసిన తర్వాత లైఫ్ మారిపోతుంటది. శ్యామ్ గారి లైఫ్ ఎలా ఉంది? హానెస్ట్‌లీ మాస్టర్ షెఫ్ తర్వాత నాకేం పెద్ద పెద్ద ఆపర్చునిటీస్ గానీ ఏవి వెతుక్కుంటూ రాలేదండి. ఆహ్, అంటే షోతో రికగ్నైజింగ్ వచ్చింది. అంటే ఇంతకుముందు నన్నెవరు గుర్తుపట్టలేదు. తెలీదు నేనెవరో. షో తర్వాత నేను చాలా మందికి తెలిసాను. బట్ మన దరిద్రం ఏందంటే మన తెలుగు స్టేట్స్‌లోని కుకింగ్ షోస్‌కి ఎంకరేజ్‌మెంట్ ఉండదు. ఓహ్! సో, ఫస్ట్ సీజన్ 1 వచ్చింది జెమినీ టీవీలోని. దానికి అంతగా ఎంకరేజ్‌మెంట్ లేదు. రేటింగ్‌లు తక్కువుంది. సీజన్ 2 సోనీ లివ్‌లో వచ్చింది. బట్ ఓటీటీలో వచ్చింది. యూట్యూబ్‌లో కూడా రిలీజ్ చేశారు అవును. ఫ్రీగా. బట్ ఏందంటే తెలుగు షోస్‌కి కుకింగ్ షోస్ అనేసరికి ఎందుకో అంత ఎంకరేజ్‌మెంట్ రాదు. అదే. అదే. సో, అది చెప్తున్నాను కదా! ఇండస్ట్రీ పరంగా మాకు మళ్ళీ పిలిచి వేరే షో చేద్దామని కూడా అవేం రాలేదు. సో, నేనేందంటే నన్ను గుర్తుపట్టిన ఒక 10,000 మంది ఫాలోవర్స్ నాకు ఇన్‌స్టాలో ఉన్నారు కదా! వాళ్ళకి నా రెసిపీస్ కావాలి. వాళ్ళు నన్ను రెసిపీస్ అడుగుతున్నారు. సో, వాళ్ళ గురించి నేను ఒక ఛానెల్ స్టార్ట్ చేశాను. ఓకే. ఆ ఛానలే భోజన భోజనం మందిర్. మందే. హ్మ్. ఓకే. కానీ సెటప్ మాత్రం అవన్నీ చాలా బాగున్నాయి. ఎనకాల సెటప్ గానియండి, థాంక్ అవన్నీ చాలా బాగుంది. థాంక్ యూ. అసలు ఐడియా ఎలా వచ్చింది? మళ్ళీ ఆ తర్వాత అంటే దాదాపు మనము చెఫ్ తర్వాత, మాస్టర్ చెఫ్ తర్వాత మనం పెద్ద పెద్ద రెస్టారెంట్స్ గానీ, హోటల్స్ గానీ చూసుకొని ఒక పెద్ద స్థాయిలో మనం చూసుకుంటాం. అలా మీరేం ట్రై చేయడం గానీ, కాల్స్ ఏమైనా రాలేదా? లేదు. నేను యాక్చువల్లీ హైదరాబాద్ వచ్చింది జాబ్ పని మీద వచ్చా. ఒక పెద్ద రెస్టారెంట్ సో కాల్డ్ నేమ్ చెప్పను. వాళ్ళు పెద్ద రెస్టారెంట్ సౌత్ ఇండియన్ రెస్టారెంట్ అని పెట్టబోయారు. ఆల్మోస్ట్ ఒక 60% వర్క్ అయిపోయింది. సో, వాళ్ళే నన్ను ఇక్కడికి హైదరాబాద్ తీసుకొచ్చారు. నాకు ఒక ఫ్లాట్ ఇచ్చారు రెంట్‌కి తీసుకొని. ఎవ్రీ మంత్ 80,000 సాలరీకి అగ్రీమెంట్ కూడా రాసుకుందాం అనుకున్నాం. వావ్! సూపర్. కొంత అడ్వాన్స్ ఇచ్చి తీసుకొచ్చారు నన్ను. 2 మంత్స్ వర్క్ చేశాను. బట్ వాళ్ళకేదో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ వేరే లీగల్ ప్రాబ్లమ్ వల్ల అది ఆపేసారు. ప్రాజెక్ట్ సగంలో ఆగిపోయింది. తర్వాత నాకు 2 మంత్స్ సాలరీ రాలేదు. ఈలోపు ఏమవుతుంది నేనేం చేయాలో తెలీదు. ఫ్యామిలీతో హైదరాబాద్ వచ్చాను. ఎట్లా వేరే రెస్టారెంట్‌కెళ్తూ మనం వెళ్ళేటప్పుడు ఎట్లా ఉంటదంటే కొటేషన్ తగ్గిపోద్ది. మనం అడిగిన సాలరీ రాదు. అవును. నేను మాస్టర్ షెఫ్ అన్నా రాదు, ఏమైనా రాదు. మనం వెళ్లి వాళ్ళ దగ్గరికెళ్లి అడిగితే. వాడు పిలిస్తే మనం ఎంత అడిగితే అంత ఇవ్వడానికి రెడీ అవుతాడు. ఎందుకంటే వాళ్ళ రిక్వైర్మెంట్. మనం కోరింది వెళ్లి అడిగేటప్పటికి అరే! అది షోస్ కదా! ఇది కమర్షియల్స్. రియాలిటీ ఇది. ఇది రియాలిటీ. మీరిక్కడ హ్యాండిల్ చేయగలుగుతారా? బట్ వాడికి తెలియనిదేంటంటే నేను 15 ఏళ్ళు కమర్షియల్‌లో బాగా నలిగి కొన్ని వేల మందికి వంట వండాను. అండ్ పెద్ద పెద్ద క్యాటరింగ్స్ కూడా చేశాను.
ఇండియన్ కుకింగ్స్ మొత్తం. బట్ వాళ్ళకి మనం చూపెట్టుకున్న షో చాలా పెద్దది. అవును. బట్ ఈ కమర్షియల్ రెస్టారెంట్స్‌కి అంటే వాళ్ళకి గెస్ట్ కింద రావడానికో, ప్రమోట్ చేయడానికో షో పనికొస్తది తప్ప, అక్కడ కుక్ చేసి ఇస్తామని డౌట్ ఉంటుంది. ఓకే. చేస్తాడో చేయడో చేస్తాడో అన్నట్టు. చేయడో. ఓకే. సో, ఇలా నేను చాలా రెస్టారెంట్‌లకి అడిగి నాకు వైజాగ్‌లో 10 ఇయర్స్ బ్యాక్ వచ్చే సాలరీ ఇప్పుడు ఇస్తా అంటే నేను అవును. హైదరాబాద్‌లో పోయి. నిజం. అవును. సో, అందుకని ఇంకా జాబ్ పైన ఇంట్రెస్ట్ పోయి అయితే బిజినెస్ పెట్టాలి. బిజినెస్ పెట్టాలంటే బోలెడు డబ్బులుండాలి. ఇప్పుడు డబ్బులు మన దగ్గర లేవు. ఓకే. ఇంకేం జేయొచ్చు. సరే నాకు కొంతమంది ఫాలోవర్స్ వచ్చారు. కామెంట్లు పెడుతున్నారు. రెసిపీస్ కావాలి, రెసిపీస్ కావాలి. సో, ఎందుకు స్టార్ట్ చేయకూడదు? అని అట్లా స్టార్ట్ చేసిన ఆలోచన భోజన్ మందిర్. ఓకే. దీంట్లో నాకు అర్థమైంది భోజన్ మందిర్‌లో వ్యూస్ అండ్ సబ్స్క్రైబర్స్‌కి మనకు కావాల్సిన రెసిపీస్‌తో పాటు మనకు గూడా ఇన్‌కమ్ జనరేట్ అవుతది కదా! అర్థమైంది. అనే థాట్ తోటి ఇంక ఇదే నా బ్రెడ్ అండ్ బటర్ అనుకుని దీన్నే చేస్తా. ఓకే. కానీ భోజనం మందిర్‌ది కూడా లుక్ మాత్రం చాలా బాగుంది. మీ బ్యాక్‌గ్రౌండ్ గాని, అసలు ఎక్కడనో ఏదో ప్లేస్‌లో ఉన్నట్టు ఉంటది. స్టూడియోలో ఉన్నట్టు ఉండదు అసలు. ఏదో ప్లేస్‌లో సెటప్ చేశారు. అంటే మనం ఈటీవీ అవును. అభిరుచులు గాని అలాంటివి చూస్తుంటాం కదా! అవును. కుకింగ్ అవును. షోస్ కొన్ని అవును. చూస్తుంటాం కదా! అలాగనే అనుకున్నాను నేను దాదాపు. సో, నేనేందంటే ఒక యూట్యూబ్ ఛానెల్‌లో వ్లాగ్ కాకుండా ఒక షో ప్యాటర్న్‌లో తీసుకెళ్దామనండి. అంటే సెలబ్రిటీస్‌ని పిలిచి, వాళ్ళతో మాట్లాడిస్తూ, వాళ్ళకి ఇప్పుడు ఎంతమందికి చాలామంది సెలబ్రిటీస్‌కి వాళ్ళు కుక్ చేయడం అంటే వాళ్ళకిష్టం. అవును. బట్ వాళ్ళకి టైం దొరకదు. అవును. వాళ్ళ హడావిడిలో బిజీగా ప్రొడక్షన్ ఫుడ్డో, లేదంటే ఇంటి నుంచి క్యారేజ్ ఫుడ్డో. బట్ వాళ్ళకి టైం దొరికితే ప్రశాంతంగా కూర్చొని ఇంట్లో కుక్ చేస్తా ఉంటారు. అవును. సో, వాళ్ళు కుక్ చేసే తీరు ఎట్లా ఉంటది? వాళ్ళకి ఏమి ఇష్టం? వాళ్ళకి ఇష్టమైన వ్యక్తులు కుక్ చేసి పెడితే ఏం పెడతారో అవన్నీ షేర్ చేసుకోవడానికి భోజన్ మందిర్ ఒక ప్లాట్‌ఫార్మ్ కావాలి. వాళ్ళతో చిట్ చాట్ చేస్తూ, కుకింగ్ చేయిస్తూ, మాట్లాడుతూ రెసిపీస్ చేయించాలన్నది నా డ్రీమ్. అచ్చా! ఓకే. సెలబ్రిటీస్‌తోని ఫస్ట్ మీ భోజనం మందిలో వచ్చిన సెలబ్రిటీ ఎవరు? నా భోజన్ మందిర్‌లో ఫస్ట్ సెలబ్రిటీ అంటే రోటీ అవును. కపడా రొమాన్స్ హీరో యెస్. సుప్రజ్ వచ్చారు. అచ్చా! నెక్స్ట్ మన మహేష్ విట్ట. ఓహ్! నెక్స్ట్ మన మ్యాడ్ మమ్మీ ఆవిడొచ్చారు. సునీతమ్మ. ఓకే. సునీత గారు, సునీత మనోహర్ గారు ఆవిడ కూడా వచ్చారు. ప్రస్తుతానికైతే ముగ్గురొచ్చారు. ఓకే. దరిద్రం ఏందంటేనండి, మనం ఉన్నది చాలా చిన్న ప్లేస్‌లో ఉన్నాం. భోజన్ మందిర్ అనేది చిన్న మొక్కది. హ్మ్. దాన్ని పెంచడానికి సెలబ్రిటీస్‌ని తీసుకొచ్చే కాన్సెప్ట్ అయితే బావుంది గానీ, ఈ రోజుల్లో ఏ సెలబ్రిటీ కూడా కొంతమంది డబ్బులిస్తే గాని రావటం లేదు. ఇది మాత్రం నిజమండి. వాస్తవం ఇది. డబ్బులిస్తే గాని రావటం లేదు. పేమెంట్ ఎంత అడుగుతారు. కానీ ఓకే. వాళ్ళు కష్టపడుతున్నారు. వాళ్ళ ఫేమ్‌ని ఈజీగా పెట్టకూడదు. వాళ్ళకి ఖర్చులుంటాయి. బోలెడంత మెయింటెనెన్స్ ఉంటాయి. కానీ సమ్‌హౌ కొంచెం కొంతమందైనా సరే ఆలోచించి, అరే! ఎంకరేజ్ చేద్దామనే వాళ్ళొస్తే నాకు చాలా యూజ్ బావుంటుంది. అవుతుంది. బావుంటుంది. కానీ ఇక్కడ మీదే కాదు. మేము కూడా చాలా ఎదుర్కొంటున్నాం. ఇంటర్వ్యూస్ అవి అన్నప్పుడు కూడా కొంతమంది డబ్బులు అడగడం ఇవన్నీ జరుగుతున్నాయి. అవును. బట్ ఎందుకో అర్థం కాదు. వాళ్ళ అదే. సరైవ్ కావాలని ఉంటుంది. బట్ కొంచెం అండర్‌స్టాండింగ్ చేసుకొని సపోర్ట్ చేస్తే బాగుంటదనేది అదే. అభిప్రాయం. కొంచెం ఒక దగ్గర వస్తది, ఒక దగ్గర రాదు. రాదు. అలా సపోర్ట్ అంటే చేస్తే ఇది బాగుంటది. గూడా ఏందంటే, ప్రొఫైల్ జూడండి. ప్రొఫైల్ జూసి మీరు డబ్బులున్న వాళ్ళకి డబ్బులు అడగండి పర్వాలేదు. బట్ ఎదుగుదాం అనుకున్న వాడికి డబ్బులు తీసుకోకుండా కొంచెం ఒక 1 అవర్ టైం ఇచ్చి, కొంచెం మీరు సపోర్ట్ చేస్తే మిమ్మల్ని జూసి చాలామంది ఇన్‌స్పిరేషన్‌గా వస్తారు ముందుకి. అది వాళ్ళు జేస్తే చాలా హ్యాపీ. ఓకే. అండ్ ఇంకో విషయం మీరు ఇంకా కుకింగ్ స్టార్ట్ చేయకముందు మన వరుణ్ తేజ్ గారు మీరసలు తెలియకుండానే మీట్ అయ్యారట. వానికి పార్సెల్ కట్టిచ్చారట. ఏంటిదా స్టోరీ? ఏంది వైజాగ్‌లో నేను ఒక రాజుగారి వంటిల్లు అని జెప్పేసి, రాజూస్ కిచెన్ అని జెప్పి సీతందార్‌లోని చైనీస్ మాస్టర్ కింద జేస్తున్నా. చాలా బిజీగా ఉంటాను. సత్యానంద్ గారు నాకు రెగ్యులర్ కస్టమర్. ఆఫ్టర్ 6 ఇప్పుడు ఆఫ్టర్ 7, 8కి వస్తా ఉంటారు. వచ్చి వాళ్ళకి కావాల్సిన స్టార్టర్స్ అన్నీ తీసుకుంటారు. ఫుడ్ తీసుకెళ్తారు. అట్లా సత్యానంద్ గారికి నేనంటే బాగా పరిచయం ఉంది. నేనంటే మంచి ఇష్టం ఉంది ఫుడ్‌లో. "అరే శ్యామ్ ఓయ్ చెయ్యవయ్య" అనేది అంత క్లోజ్ ఉండేది. ఆ తర్వాత సడెన్‌గా ఆయన అట్లా ఒక పర్సన్ తీసుకొచ్చారు. ఆయనకేమో నాకు పరిచయం "హే బాబు నాకొక నీ పేరేంటని అడిగాను. నా పేరు శ్యామ్ అని. శ్యామ్ నాకు షెజ్వాన్ చికెన్ ఒకటి కావాలి. మంచి స్పైసీగా, మంచి సాఫ్ట్‌గా ఉండాలి. చెయ్యి. అండ్ కొంచెం ఆనియన్స్ అవి ప్యాక్ చేయించు. అండ్ ఒక ఫ్రైడ్ రైస్ కూడా ప్యాక్ చెయ్యి మామ అని చెప్పేసారు. ఓకే సార్ నేను చేస్తాను. ఆయన ఎవరో నాకు తెలీదు. ఆర్డర్ ఓకే. చెప్పారు. అచ్చా! నేనెళ్ళి టక 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 కొట్టేసాను, ఇచ్చేసాను. అలా 2 డేస్ కంటిన్యూ అయింది. ఏదో ఒకటి చెప్తా ఉన్నాం. ఓకే. తర్వాత మా సారోళ్ళు చాలాసేపు మా ఓనర్ ఎవరైతే ఉన్నారో చాలాసేపు మాట్లాడుతున్నారు. ఎవరు సార్ ఆయన అంత బాగున్నాడు, అంత హైట్ ఉన్నాడు, మీతో మాట్లాడి రెగ్యులర్‌గా వస్తున్నారు. అరె! ఆయనెవరో నీకు తెలీదా? నాకేం తెలుసండి, నాకు ఇక్కడే సరిపోతుంది. ఆయనెవరు నాకేం తెలుసు. ఇట్లా నాగబాబు గారి అబ్బాయిరా వరుణ్ తేజ్ గారు అనగానే ఒకసారి ఫీజ్ ఔట్ అయిపోయింది ఇట్లా.
ఏంటి నేను మాట్లాడుతుంది మా పవన్ కళ్యాణ్ గారు కొడుకుతున్నారు. తర్వాత ఇంక ఆయనతోటి మాటలు పెరిగి ఒకరోజు నా బండి పైన పవన్ కళ్యాణ్ గారి స్టిక్కర్ ఉంటే ఆయన చూసి "నువ్వు బాబాయ్ ఫ్యాన్" అని అడిగితే అవునండి. సో, అలా కన్వర్జేషన్ స్టార్ట్ అయింది. ఒక 1 వీక్ 10 డేస్ వరకు ర్యాపో ఉండేది. అట్లా రావడం, వెళ్ళడం, రావడం, వెళ్ళడం. కట్ చేస్తే నేను అక్కడే ఉండిపోయాను కొన్నేళ్ళు. ఆయనేమో చాలా పెద్ద స్టార్. అప్పటికే పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చిన ఆయన పెద్ద స్టార్. ట్రై చేశాను ఆయనకి కలవడానికి, చేయడానికి. బట్ అవ్వలే. అయితలేదా? అయితలేదు. అవ్వట్లేదు. ఆ సార్ గూడా ఎవరైతే అప్పట్లో 'వరుణ్ తేజ్' గారితో ఉన్నారో ఆయన లేరా? సత్యానంద్ గారు. సత్యానంద్ గారు గూడా. సత్యానంద్ గారు కూడా కాల్ చేశాను. బట్ చెప్దాంరా, చూద్దాంరా అంటూ ఇక్కడి వరకు వచ్చింది తప్ప, మీకు తెలుసు అంత ఈజీగా అవ్వదు ఇండస్ట్రీలోని. మనం అనుకుంటాం మనకు తెలుసు కదా ఇదని. బట్ అంత ఈజీగా తెలిసినంత మాత్రాన కూడా పరిచయాలు దగ్గరికి వెళ్ళడం కూడా కష్టం. అంటే మీరు మాస్టర్ చెఫ్ అంటే ఒకప్పుడు వేరే కుకింగ్ చేసుకుంటా ఉన్నారు కదా! ఆఫ్టర్ దట్ అంటే భోజన మందిర్ అంటే ఇప్పుడు సెలబ్రిటీస్ మీరు కూడా ఒక వన్ ఆఫ్ ద మీడియా అన్నట్టే. అవును. సోషల్ మీడియా ప్లాట్‌ఫామే కాబట్టి. ఎలా అనిపిస్తుంది? స్టార్ట్ చేసే ముందు చాలా అనుకుంటాం. మన ఊహల్లో మైండ్‌లో ఎన్నెన్నో ఆలోచనలుంటాయి. స్టార్ట్ చేసిన తర్వాత ఏమనిపిస్తుంది? ఫీడ్‌బ్యాక్ ఏంటిది? అంత ఈజీ కాదు ఒక మీడియాలోని సెలబ్రిటీలను తీసుకొచ్చి మనం అనుకున్నది అనుకున్నట్టుగా విజువల్ మన మైండ్‌లో ఒక విజువల్ ఉంటది. ఆన్ స్క్రీన్‌లో అది తేవడానికి చాలా కష్టపడాలి. మనతో పాటు డైరెక్టర్లు, డీఓపీస్, ఎడిటర్స్, కంటెంట్ రైటర్స్ మొత్తం అందరూ కూడా చాలా కష్టపడాలి. అంత కష్టపడిన తర్వాత క్లయింట్ కూడా మనకు సపోర్ట్ చేయాలి. గెస్ట్ ఎవరైతే వస్తున్నారో సెలబ్రిటీ వాళ్ళు కూడా మనకు సపోర్ట్ చేయకపోతే అనుకున్న అవుట్‌పుట్ రాదు. బట్ ఎండ్ ఆఫ్ ది డే మజా వస్తది. ఎంత కష్టపడినా లాస్ట్‌కి అరే! అది చిన్న స్క్రీన్ అవ్వచ్చు, యూట్యూబే అవ్వచ్చు. బట్ వేరే వాళ్ళ ఫోన్‌లోనో, వేరే వాళ్ళ టీవీలోనో, ల్యాప్‌టాప్‌లో మనం కనిపిస్తున్నాం అనేసరికి ఆ ఫీలే వేరుంటుంది. ఓకే. అండ్ దీంతో పాటు నేను కొన్ని రీల్స్ చూశాను. మొన్న రీసెంట్‌లీ మనకు చూస్తే 'సింధూర్' 'ఆపరేషన్ సింధూర్' మీద కూడా మీరు రియాక్ట్ అవ్వడం జరిగింది. అండ్ 'పహల్గామ్‌లో' జరిగిన ఇన్సిడెంట్ మీద ఎలా అంటే మీరు ఒక సోషల్ మీడియా ద్వారా ఇప్పుడు బయటికి రావగలుగుతున్నారు. ఒక వాయిస్‌ని మీరు బయటికి ఇవ్వగలుగుతున్నారు. తర్వాత కూడా పాజిటివ్ వస్తది, నెగెటివ్ వస్తది. దాని మీద మీరేమంటారు? మీకు పాజిటివ్ వచ్చిందా? నెగెటివ్ వచ్చిందా? నాకు నెగెటివ్ వచ్చింది. నాకు తెలిసిన వాళ్ళు నేనంటే ఏంటో తెలిసిన వాళ్ళే నా గురించి నెగెటివ్‌గా మాట్లాడారు. యాస్ ఎ భారతీయుడిగానే కదా మీరు మాట్లాడింది? కదా! ఆ! వాళ్ళకేందంటే అక్కడ హిందూ, ముస్లిం అని తేడా కనిపించింది. ఓకే. నాకు బాగా పరిచయమైన ఒక ముస్లిం ఫ్రెండ్. ఆయన నేను నా ఇంటికి గూడా పిలిచాను. నా కొడుకు బర్త్‌డేకి గూడా పిలిచాను. నేనైతే నాకసల భేదం ఉండదు. నాకు చాలామంది ముస్లిం ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళతో కలిసి తింటాను, ఉంటాను. ఒక బ్రదర్‌లానే ఉంటాను. బట్ ఆ రోజు నేను వాళ్ళు చేసింది చాలా తప్పు. ఎవరు టెర్రరిస్టులు చేసింది. మతం తెలుసుకొని చంపడం అనేది రాంగ్. వాళ్ళని చంపాలి. వాళ్ళని మన ఇండియన్ గవర్నమెంట్ క్వెషన్ చేయాలి. రివెంజ్ తీసుకునేంత వరకును ఒక రీల్ చేశా పెహల్గామ్. అది కొంతమందికి నచ్చలేదు. ఏంటంటే ఇది మీకు తెలీదు. ఇది పొలిటికల్ చేస్తున్న డ్రామా ఇది. ఇది. అరే అక్కడ క్లియర్‌గా నాకు ఈ విషయంలో ఓవైసీ గారంటే చాలా ఇష్టం. అభిమానం పెరిగింది ఆయన పైన. ఎందుకంటే లోకల్‌లో ఇంత మనలో నాకు తెలిసి ఫస్ట్ పర్సన్ ఒక ఆయన ఎప్పుడు గవర్నమెంట్‌కి యాంటీగా ఉండే ఆయన. ఆయనొచ్చేసరికి చాలా సపోర్టివ్‌గా ఇండియా గురించి అంటే నేను షాక్ అయ్యాను లిటరల్లీ. ఆయన మీద ఉన్న ఒక నెగెటివ్ ఒపీనియన్ ఏదైతే ఉందో వెంటనే నాకది పాజిటివ్ అయింది. ఆయన చూసి చాలామంది నేర్చుకోవాలి. అంత పెద్ద లీడరే గవర్నమెంట్ క్వెషన్ చేయకుండా సపోర్ట్ చేస్తున్నప్పుడు వీళ్ళందరికీ ఏమంట? అక్కడ చంపింది మతం తెలుసుకునే కదా చంపాడు. అది మాట్లాడితే నా మీద చాలా సెటైర్‌లేసారు చాలామంది. తర్వాత 'ఆపరేషన్ సింధూర్' తర్వాత కూడా నేనొక రీల్ చేశా. దానికేం నెగెటివ్, పాజిటివ్ ఏం రాలేదు గానీ ఒకటండి నేను షెఫ్ అయినంత మాత్రాన లేతే వేరే జోనర్‌లో ఉన్నంత మాత్రాన మన సొసైటీ పైన రెస్పాండ్ అవ్వద్దు, వాయిస్ వినిపించొద్దు అనే దానికి లేదు కదా! ఎక్కడ లేదు కూడా. ఎక్కర్లేదు. ఇంకోటి నా లోపల ఉండేది. ఇంతకుముందు చెప్పుకోవడానికి నాకు ప్లాట్‌ఫార్మ్ లేదు. ఇప్పుడు నా ఓన్ ప్లాట్‌ఫార్మ్ ఉంది. అందుకే చెప్పుకోగలుగుతున్నాను. అది వాళ్ళకి మంచిగా అర్థమైతే మంచి లేకపోతే లేదు. నేనేం చేయలేను. ఓకే. అండ్ దీంతో పాటు మన 'రేష్మి', 'సాయి పల్లవి', 'సమంత' వీళ్ళ మీద ఒక వారే నడుస్తుంది. ఒకరు సపోర్ట్ చేస్తున్నారు. ఒకరేమో ఎందుకని అంటున్నారు. దీని మీద మీరేమంటారు? నాకు అర్థం కావటం లేదు. జనరల్‌గా మనమే అందరికీ పంచిపెట్టే మెంటాలిటీ ఇండియాది. మన దగ్గర నుంచి చైనా కొంత తీసుకెళ్ళింది, నేపాల్ కొంత తీసుకెళ్ళింది, ఇంకా బంగ్లాదేశ్ కొంత తీసుకెళ్ళింది. ఇప్పుడు పాకిస్తాన్ కూడా మన దగ్గర నుంచి తీసుకెళ్ళింది. మనం అందరికీ ఎంతో కొంత మన భాగాన్ని వదిలేసాం. అట్లనే వాటర్‌ని, సోర్స్‌ని కూడా చాలా మట్టుకు మనం వదిలేసాం. కానీ వాళ్ళు మన మీద విషం జల్లుతున్నారు. వచ్చి మన మతాలు, కులాలు తెలుసుకొని మరీ చంపుతున్నారు. ఇండియా అంటే వాళ్ళకి అస్సలు పట్టం లేదు. వాళ్ళకెందుకు మన రిసోర్సెస్ ఇవ్వాలి? మన వాటర్ ఎందుకు ఇవ్వాలి? ఇప్పుడు వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ సో కాల్డ్ ఇప్పుడు మీరన్న సమంత గారు గాని, సాయి పల్లవి గారు గాని సో వాళ్ళది
ఇప్పుడు వాళ్ళు ఒకరికి ఇస్తున్నారు ఏదైనా, వాళ్ళ ప్రాపర్టీలోనే ఏదైనా ఇస్తున్నారు. బట్ వాళ్ళనే మళ్ళీ పాయింట్ చేసి దొంగ దెబ్బ తీస్తున్నప్పుడు వీళ్ళు ఆపేస్తారా? లేకపోతే అలా కంటిన్యూ చేస్తా ఉంటారా? ఈజీగా ఆపేస్తారు. ఆపేస్తారు. సో, న్యాచురల్ ప్రకృతి ఇచ్చేది వర్షం, గాలి. ఓకే. మన ఇండియాలో పడి నుంచి వెళ్తున్నాయి. మనం కంట్రోల్ చేసుకున్నాం. వాళ్ళకి న్యాచురల్ ఇస్తది కదా! అవును. ఆ లాజిక్ ఎందుకు మిస్ కాదు? సే నాకైతే నాకు నచ్చలేదు హానెస్ట్‌లీ. అంటే ఇండియాలో ఉండి, ఇండియాలో ఉన్న యాక్టర్స్ లేదా ఇండియాలో ఉన్న మన ఆడియన్స్ ఇంతమంది రక్తం మరిగిపోతున్న టైంలోని సపోర్ట్ చేయకపోయినా పర్లేదు, న్యూట్రల్‌గా ఉండండి. బట్ పుండు మీద కారం జల్లొద్దు. అండ్ ఇంకొక ఆమె కూడా యూట్యూబర్ కూడా మీరు చూసే ఉంటారు. జ్యోతి అనే అమ్మాయి వెళ్ళింది. హ్మ్. పాకిస్తాన్‌కి వెళ్ళేసి పాకిస్తాన్‌కి వెళ్ళేసి వాళ్ళకు అన్ని ఇన్ఫర్మేషన్స్ ఇస్తున్నదని ఇన్ఫర్మేషన్ ఇవాళ అది మొత్తం ఇవ్వడం. హాట్ టాపిక్ అదే. నేను చెప్తున్నానండి. సగం మంది ఎదవలు మన ఇండియాలోనే ఉన్నారు. అసలు యుద్ధం చేయాల్సింది బోర్డర్‌లో కాదు ముందు. ఇక్కడ ఫిల్టర్ చేయాలి ఫస్ట్. ఫస్ట్ ఇక్కడ ఫిల్టర్ చేస్తే ఎంతమంది దొరుకుతారో తెలుసా యాంటీ ఇండియన్స్ మీకు? నాట్ ఓన్లీ హైదరాబాద్ అని కాదండి. ఎవ్రీ ఏరియాలోని. అందరికీ అంటే టెర్రరిస్ట్‌లు ఇండియాలో ఉన్నారంటే మనకు అందరం అనుకుంటాం హైదరాబాద్ లేదంటే ఇంకేదో కొన్ని స్టేట్స్ ప్లేసెసే ముస్లిం చేస్తాం. ఎక్కువ ఉన్న స్టేట్స్‌ని చూస్తాం గానీ, బంగ్లాదేశ్ నుంచి బెగ్గర్స్ రూపంలో, పాకిస్తాన్ నుంచి బెగ్గర్స్ రూపంలో చాలామంది వస్తున్నారు. వాళ్ళని ఎవడు కంట్రోల్ చేస్తున్నాడు? వితౌట్ వీసా వాళ్ళకి ఆధార్ కార్డులు వస్తున్నాయి, రేషన్ కార్డులు వస్తున్నాయి, అన్నీ వస్తున్నాయి. అవును. ఎలా వస్తున్నాయి? మనం ముందు ఇక్కడ ఫిల్టర్ చేస్తేనే కదా! యాంటీ నేషన్ నుంచి ముందు ఆ భావం పోవాలి. యాహ్! మరి మన ఇండియాలోనే మనకు సపోర్ట్ లేకపోతే బయటోళ్ళతో ఏం ఫైట్ చేస్తాం? హ్మ్. ఇంట్లో వాళ్ళే అర్థం చేసుకోకపోతే బయటోడితో ఏం మాట్లాడతాం? అదే. ముందు ఇక్కడ స్టార్ట్ చేయాలండి. అది నా ఓకే. ఒపీనియన్. హుహు. భోజన మందిర్‌లో ఆయన ఇంకొకటి ఏందంటే మీరు ప్రమోషన్ స్టార్ట్ చేశారు. అంటే ఒక చెఫ్ అయి ఉండి ఒక ఛానెల్ పెట్టుకున్న తర్వాత మీరెందుకు ప్రమోషన్స్‌కి వెళ్తున్నారు? నేను చేసింది ప్రమోషన్స్ కాదండి. నేను చేసిన యాడ్స్ కొన్ని. ఓకే. ఏవి యాడ్స్. కంట్రీ రిలేటెడ్ యాడ్స్ చేశాను. ఓకే. బయట నేను చేస్తుంది డిజిటల్ మార్కెటింగ్. అంటే వాళ్ళకి అంటే నా ఫేస్ ఉండదు. సో, నేను షెఫ్‌గా ఒక రెస్టారెంట్స్‌కి ఈ రోజుల్లో బిజినెస్ అంతా ఇన్‌స్టాగ్రామ్ పైనే ఉంది. ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ డిజిటల్ అయిపోయింది బిజినెస్ కూడా. ఎవడి ఫేమ్ బాగుంటే అక్కడికెళ్తున్నారు. తర్వాత ఫుడ్ అంబియన్స్‌కెళ్తుంది. సో, డిజిటల్లీ కూడా నంబర్ 1 అవ్వాలి. సో, నేనేం స్టార్ట్ చేశాను, డిజిటల్ మార్కెట్ కూడా స్టార్ట్ చేశాను ఫర్ ఎర్నింగ్స్ ఆఫ్ సోర్స్. నా భోజనం మందిర్ నడవాలి అంటే నాకు కూడా డబ్బులు కావాలి. మీకు తెలుసు ఇన్‌స్టంట్‌లీ యూట్యూబ్‌లో అప్పుడంత డబ్బులు రావటం లేదు. అసలు డబ్బులే రావటం లేదు. వ్యూస్ రావటం లేదు. మనం చాలా ఫైట్ చేస్తే ఎప్పుడుకో గాని హిట్ రాదు. బ్రేక్ రాదు. ఈలోపు సర్వైవల్ అవ్వాలి కదా! ఆ సర్వైవల్ గురించి డిజిటల్ మార్కెటింగ్ రెస్టారెంట్స్‌కి, కేఫేస్‌కి వాళ్ళకి రీల్స్ షూట్ చేయించి, ఎడిట్ చేయించి వాళ్ళ హ్యాండిల్స్‌ని నేను హ్యాండిల్ చేస్తున్నాను. ఓకే. సో, ఒక డిజిటల్ మార్కెటింగ్ కంపెనీతో టై అప్ అయ్యి అది చేస్తున్నా. ఎలా ఉంది? ఇట్స్ గుడ్. గోయింగ్ గుడ్. రీసెంట్‌గానే స్టార్ట్ చేశాను. మంచి క్లయింట్స్ ఉన్నారు. స్టార్ట్ అవుతున్నాయి. కొత్త క్లయింట్స్ కూడా యాడ్ అవుతున్నారు. బానే వెళ్తుంది. అని కొన్ని రెస్టారెంట్స్ చూస్తే గనుక మీరు ప్రమోషన్ ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ కూడా చేస్తున్నారు కదా! కొన్ని కొన్ని రెస్టారెంట్స్ చూస్తే బయట బాగుంటాయి. కుకింగ్ కిచెన్ స్పేస్‌కి వెళ్ళంగానే కొన్ని కొన్ని చూస్తున్నాం మన వీడియోస్‌లో అవి చూస్తుంటాం. ఎందుకు అలా పెడతారండి? అంటే జనాలు అంటే జనాలతోనే వాళ్ళు బ్రతుకుతున్నారు కదా! ఒక కిచెన్ నీట్‌నెస్ గానీ, వాళ్ళు వాడే వస్తువులు ఏదైతే ఉన్నాయో, ఏదైతే ఉన్నాయో అవన్నీ నీట్‌గా పెట్టొచ్చు కదా! ఎందుకు పైన బయట చాలా నీట్‌గా ఉంటుంది. లోపట చూస్తే కిచెన్ నీట్‌గా పెట్టుకోరు. పైన పటారం లోన లొటారు. అండి డబ్బులు బాగా ఎక్కువైపోయాయి రావడం. వాళ్ళకి ఖాళీ లేదు. ఎట్లా అంటే స్టాఫ్‌ని పెట్టుకోరు ఎక్స్‌ట్రా. ఫ్లోటింగ్ వస్తూనే ఉంది. ఏం చేస్తారు? కుడుతూనే ఉంటారు కిచెన్‌లోని. అటు నుంచి అటు వెళ్ళిపోద్ది. లోపల ఇప్పుడు ఒక ప్రొడక్ట్ ఎలా తయారవుతుందో మనం కూడా ఆలోచించం ఎప్పుడు. బయట ప్లేట్‌లో వేడివేడిగా వచ్చిందా? టేస్టీగా ఉందా? తినేసామా? బిల్ పే చేసామా? ఇప్పుడిప్పుడు అవేర్‌నెస్ వస్తుంది. అందుకే ఇప్పుడు స్టార్ట్ అవుతున్న చాలా రెస్టారెంట్స్ కూడా కిచెన్ మీద ఫోకస్ పెడుతున్నాయి. బిఫోర్ దట్ మీరిప్పుడు కాదు. కొన్ని డెకేడ్స్ నుంచి కూడా మీరెప్పుడు కిచెన్‌లోకి వెళ్ళలేరు. వెళ్తే వచ్చి బయట తినలేరు. దాని లోపాలు అసలు ఏమున్నాయి ఇప్పుడిప్పుడు బయటపడుతున్నాయి. అదే. అదేందో ఎప్పటినుంచో ఉండేదది. నేను చాలా రెస్టారెంట్‌లో చేశాను కదా! హ్మ్. ఆ కిచెన్‌లోకెళ్తే కంపు కొడతా ఉంటది. డ్రైనేజ్ క్లీన్ చేయరు. అక్కడక్కడ ఫంగస్‌లుంటాయి. చాలా దరిద్రంగా ఉంటాయి. ఎందుకంటే వాళ్ళకేంటి ఎప్పుడూ ఒకటే కావాలి. ఈరోజు 100 కేజీల బిర్యానీ అమ్మితే మనకి ఇన్ని డబ్బులొస్తాయి. హ్మ్. 100 కేజీల బిర్యానీ అమ్మాలంటే ఆడేం చేయాలి? టక టక క్రౌడ్ ఫుల్ అవుతుందా? ఇక్కడ నుంచి మార్కెట్ చేస్తాం. కిచెన్ ఎట్లా ఉందో ఆ కస్టమర్‌కి అనవసరం. అదే. మనమే ఆలోచించుకోవాలి ఒకసారి. అసలు ఎలాంటి రెస్టారెంట్‌కి ఇస్తున్నాం. వెళ్తున్నాం? హ్మ్. అక్కడ కిచెన్ ఎట్లా ఉంటది? ఫుడ్ క్వాలిటీగా ఉందా లేదా? కలర్ వాడుతున్నారా? టేస్టింగ్ సాల్ట్ వాడుతున్నారా? డాల్డా వాడుతున్నాడా? మంచి ఆయిల్ వాడుతున్నాడా? అసలు ఆ రెస్టారెంట్‌కి క్రెడిట్స్ ఉన్నాయా? మనం పే చేయొచ్చా? గుడ్డిగా రూ. 100కి బిర్యానీకి, రూ. 150 బిర్యానీకి టేస్ట్ బావుంటే తినేస్తాం. అంత తక్కువకి ఎందుకు తయారవుతుంది? మీరు ఇంట్లో చేసుకుంటే 100, 150కి అవ్వదుగా. అవును.
వాడు ఎందుకు ఇస్తున్నా? ఒక కేజీ మీరు తీసుకున్నా వీటి దగ్గర కేజీకి 4 బిర్యానీ అవుతాయి. రూ. 450 అవుతుంది. అదే రూ. 450కి మీకు ఏదో రూ. 100 బిర్యానీ. 400కి మీకు 4 బిర్యానీ వస్తాయి. అదే 400 మీరు ఇంట్లో చేసుకుంటే రాదు కదా కేజీ బిర్యానీ. ఎందుకు ఎక్కువ అవుతుంది? వాడికి ఎందుకు అంత తక్కువగా అవుతుంది? జస్ట్ కంపేర్ చేసుకోండి. అలాగే నేను చెప్పింది ఎక్స్‌పెన్సివ్ ఫుడ్ కొనమని కాదు. తక్కువ రేట్ ఫుడ్‌కి, ఎక్కువ రేట్ ఫుడ్‌కి మధ్య క్వాలిటీ అనేది ఒక గ్యాప్ ఉంటది. అది తెలుసుకోండి అని చెప్తాను. యెస్. ఓకే. మళ్ళీ మీరెప్పుడు కొత్తగా రెస్టారెంట్ గాని అది ఎప్పుడు ఓపెన్ చేయబోతున్నారు? నా డ్రీమ్ అండి. నేను ఎప్పటికైనా సరే యాక్చువల్లీ నా డ్రీమ్ ఏంటంటే వైజాగ్ బీచ్‌లో గోవాలాగా ఒక మంచి ఒక కెఫే ఓపెన్ చేసి అందులో ఆల్కహాల్, సీ ఫుడ్ లైవ్ బ్యాండ్ మ్యూజిక్ ఇదంతా మంచి బీచ్ అట్మాస్ఫియర్‌లో మంచి కెఫే. అందరూ గోవాకి వెళ్తున్నారు కదా! మన దగ్గర వైజాగ్‌లో ఎలాంటి అందమైన బీచెస్ ఉన్నాయి. అవును. అక్కడ ఇలా స్టార్ట్ చేయాలని ఉంది. దానికి చాలా డబ్బులవుతాయి. అది సంపాదించడానికి ఇది చేస్తున్నా. చేస్తున్నా. అండ్ దీంతో పాటు కొంత ఫేమ్ వస్తది. రికగ్నైజ్ చేస్తారు. బిజినెస్ కూడా ఉపయోగపడతది. ఓకే. ఎండ్ ఆఫ్ ద డే నేను చేయబోయేది చేద్దాం అనుకుంటున్నది అదే. అది 2 ఏళ్ళకి అవుతదా? 5 ఏళ్ళకి అవుతదా? 10 ఏళ్ళకి అవుతదో తెలీదు. దానికి కావాల్సిన డబ్బులు చాలా హ్యూజ్ అమౌంట్. ఎందుకంటే బీచ్‌లో ఒక షాప్ పెట్టి ఆల్కహాల్ పర్మిషన్, ఫుడ్‌కి లైవ్ కిచెన్ పెట్టుకునేసరికి దగ్గర దగ్గర 3 సీఆర్ పైన అవును. అవుతది. యెస్. అంత సంపాదించాలంటే ఇప్పటి నుంచి కష్టపడాలి. అండ్ మీరు షూటింగ్స్‌లో సెలబ్రిటీస్ వచ్చినా మీరు కూడా కొన్ని డిషెస్ కుక్ చేస్తుంటారు కదా! కుక్ చేసినప్పుడు అవి తింటారా మొత్తం? తింటాం. మీరు తింటారా? వచ్చిన గెస్ట్‌లు తింటారా? వచ్చిన గెస్టు నేను ఇద్దరం టేస్ట్ చేస్తాం కదా! ఆ! వావ్! అంటారు. లాస్ట్‌లోని మన సునీత మనోహర్ గారైతే ఆ రోజు కంద పలావ్ చేశాను. ఓకే. ఆ పలావ్ అయితే కంద కొబ్బరి పలావ్‌నైతే ఆవిడ చాలా తక్కువ తింటదట. 2 టైమ్స్ ఏసుకొని తిన్నారు. ఓకే. అండ్ మా క్రూ అంతా కూడా ఆ రోజు మొత్తం హండీ మొత్తం లేపేశారు. సో, అందరికి వండుతారా? ఆ అందరికీ సరిపడేంత. సరిపడలేక. మీకు చూపెట్టేది క్వాంటిటీస్ ఎప్పుడు ఎక్కువ చేస్తానంటే, మన ముందు డీఓపీస్ ఉంటారు. మనం ఎంతసేపు కూర్చొని ఎదురు తింటూ మాట్లాడతాం. ఆళ్ళు కెమెరా ముందుండి పాపం వాళ్ళకి క్రేవింగ్స్ వస్తాయి. నిల్చొని అందరికి సరిపడేట్టుగా చేసి అందరం కలిసి కానీ మీ షూట్ అనంగానే డీఓపీస్‌కి వీళ్ళందరికీ ఒక ఎక్సైట్‌మెంట్ ఉంటది. ఉంటుంది. కొత్త డిష్ తినబోతున్నామని. వాళ్ళు అడుగుతారా హ్యాపీ. "శ్యామన్న ఏం వండుతారు ఇవాళ" అని? అయ్యో! మా డీఓపీస్ అయితే ఆ! అన్న ఈరోజు ఏం వండుతున్నావు అన్న? ఆ! అంటే చాలా ఎక్సైటింగ్ ఫీల్ అదే. అవుతారు. బయట షూట్స్‌కెళ్ళేటప్పుడు కొంచెం చ ఆకలేసినా, దాహం వేసినా ఆ గిమ్మల్ పట్టుకోనో లేకపోతే ట్రైపాడ్ నుంచి రావడం కష్టమైతది. మన షూట్ అనుకోండి, షూట్ అవ్వగానే ఇమ్మీడియేట్‌లీ రిఫ్రెష్‌మెంట్ బూస్టింగ్ అని ఫుడ్ రెడీగా ఉంటది. సో, నా షూట్‌కి చాలా ఎక్సైటింగ్‌గా ఫీల్ అవుతారు. ఆహా! కుకింగ్‌కి అంటే మీరు నెక్స్ట్ డే ఏం జేయాలి అది అన్నది ఎలాంటి వెరైటీ చేయాలన్నది ఎలా ప్లాన్ చేసుకుంటారు? సో, నేను రేపొక రెసిపీ చేస్తున్నాను. ఎగ్జాంపుల్ ఆ రెసిపీకి ఏమేమి గావాలి? ఏమేమి ఇంగ్రీడియెంట్స్ కావాలి? తర్వాత అసలు ఎలా ప్లాన్ చేస్తే కెమెరాలో బాగా కనిపిస్తుంది? అంటే సెర్చింగ్‌లో ఉందా లేదా? ఒకవేళ గెస్ట్ వస్తున్నారనుకోండి, ఆ గెస్ట్‌కి ఏమిష్టం? ఇప్పుడు మీరు సెలబ్రిటీ వచ్చారు. వాళ్ళకి ఏమి ఇష్టమో కనుక్కోవాలి. సో, అది వాళ్ళకి నచ్చింది చేస్తే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. అట్లా ప్లాన్ చేస్తాం. ముందుగానే ప్లాన్ చేసుకొని అంతా రాసుకొని ఓకే. ఇట్లా చెప్దాం ప్రజెంటేషన్ ఇట్లా ఇద్దాం అని చెప్పి ప్రిపేర్ అయ్యి షూట్‌కెళ్తాం. అంటే మీరు మాస్టర్ చెఫ్‌కెళ్లారు గదా! మీరు గూడా ఏమైనా మాస్టర్ చెఫ్ షోస్ ఏమైనా కండక్ట్ జేయాలని అనుకుంటున్నారా? మీలాంటి చెఫ్స్‌లు ఇంకా బయటికి రావడానికి? మేబీ డబ్బులు, వ్యూసు 2 ఎక్కువొస్తే డెఫినెట్‌లీ నాలాంటి అసలు నేను రిప్రజెంట్ చేసింది ఒక స్ట్రీట్ షెఫ్ తలుచుకుంటే ఏదైనా సాధించొచ్చు. మీరు చెప్పినట్టుగా నేను ఒక 2 ఇయర్స్ బ్యాక్ అదే వైజాగ్‌లో ఒక బండి పైన ఫిష్‌లు మొత్తం అంతా ఫ్రై చేసుకున్న జస్ట్ నార్మల్ ఫుడ్ వెండర్. స్ట్రీట్ షెఫ్. ఈరోజు నాకంటూ ఒక స్టూడియో పెట్టుకొని సెలబ్రిటీస్‌తో పాటు కుక్ చేయడానికి ఒక ప్లాట్‌ఫార్మ్ రెడీ చేసుకున్నానంటే, మాస్టర్ షెఫ్ లాంటి షోస్ నాకు చాలా బ్రేక్ ఇచ్చాయి. రికగ్నైజింగ్ వచ్చాయి. దానికి నేనెంత కష్టపడ్డాను అని నాకు తెలుసు, పబ్లిక్ తెలుసు. కాబట్టి ఇట్లా కష్టపడేవాళ్ళు చాలామందున్నారు. వాళ్ళకో ధైర్యం రావాలి కదా! అరే! అన్నెళ్ళాడు. మనలోంచి ఒక పర్సన్ అక్కడి వరకెళ్ళి ఇది జేస్తున్నాడు. మనం గూడా ఆయన్ని ఫాలో అయ్యి కష్టపడితే చేయొచ్చు కదా! అని ఒక ఇన్‌స్పిరేషన్ అవ్వాలి. ఓకే. యెస్. మీరు ఎళ్ళిన తర్వాత ఇన్‌స్పిరేషన్ అంటే మీ సరౌండింగ్ వాళ్ళు గూడా ఉంటారు గదా! అన్న నేను గూడా అలా ఎళ్ళాలి అన్నది ఎవరైనా ఇన్‌స్పిరేషన్‌గా తీసుకున్నారా మిమ్మల్ని? చాలామందండి నాకు వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే దగ్గర దగ్గర రోజుకి ఒక 5, 6 మెసేజ్‌లు వస్తూనే ఉంటాయి. అన్న నేను షెఫ్ అవ్వాలి. మీలాగా అవ్వాలి. ఐయామ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ. మీరంతా గ్రౌండ్ లెవెల్ నుంచి ఎళ్తున్నారు. అండ్ యూఎస్ నుంచి, కెనడా నుంచి, ఆస్ట్రేలియా నుంచి కూడా నా షో చూసి నన్ను చాలా ఇష్టపడి కాల్ చేసేవారు. మీతో ఒకసారి కుక్ చేయాలి. మీ ఫుడ్ తినాలి అని. ఇప్పటికి వైజాగ్ వెళ్లి చాలామంది నాకు మెసేజ్ పెడతారు. అన్న వైజాగ్ వచ్చా మీ స్టాల్ ఎక్కడ అన్న? ఓకే. నేను వైజాగ్‌లో లేను.
హైదరాబాద్‌లో. బట్ అందరికి ఒక విషయం చెప్తున్నా. ఐయామ్ వెరీ, వెరీ, వెరీ సారీ అండి. చాలామంది వైజాగ్ వెళ్తున్నారు. ఆర్‌కే బీచ్‌కెళ్ళి నాకు మెసేజ్‌లు చేస్తున్నారు. "మేము ఇక్కడికొచ్చాం. మీకు ఫుడ్ దొరకటం లేదు. మీరెక్కడున్నారని." అండ్ అందరికీ నేను చెప్తున్నా, నేను కొన్ని సంవత్సరాల వరకు వైజాగ్ నుంచి బ్రేక్ తీసుకున్నా. హైదరాబాద్‌లో నాకంటూ స్టూడియో ప్లాన్ చేశా. ఇంకొంచెం పెద్దగా ఏదైనా చేయడానికి ముందు కష్టపడాలని చెప్పి వైజాగ్ నుంచి దూరంగా ఉన్నా. బట్ తొందరలో వైజాగ్‌లో మీ అందరికి మెస్మరైజింగ్ చేసే సీ ఫుడ్ తోటి మళ్ళీ నేనొచ్చేస్తా. కంపల్సరీ అండి. కానీ వైజాగ్ వాళ్ళందరూ బాధపడుతుర్రేమో గదా! ఇక్కడ పేరు తెచ్చుకొని పోయి హైదరాబాద్‌లో ఉన్నాడేందిరా వీడని. లేదు. ఎండ్ ఆఫ్ ది డే రూట్స్ అక్కడికే ఎళ్తాయి. కానీ ప్రెజెంట్ ఎఫ్ఎంబీ ఇండస్ట్రీ వైజాగ్‌లోని నేననుకున్నంత లేదు. అంటే ఇప్పుడు నాకు కావాల్సినంత స్ట్రెంత్ లేదు. ఇంకా డబ్బులు సంపాదించాలి. అని నేనిప్పుడు ఎఫ్ఎంబీ నుంచి ఎంటర్‌టైన్‌మెంట్‌కి షిఫ్ట్ అయ్యాం. మీడియాకి షిఫ్ట్ అయ్యాను. ఇక్కడికి వచ్చింది గూడా అక్కడ వైజాగ్‌లో ఇన్వెస్ట్‌మెంట్ పెట్టుకోవాలంటే ఇన్వెస్టర్స్ ఎవరు మనం రారు. మనం నమ్మించలేమండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఒక ఇన్వెస్టర్‌ని నమ్మించాలంటే కూడా చాలా కష్టం. నమ్మించి ఇన్వెస్ట్‌మెంట్ పెట్టించాలంటే. సో, దానికి ఒక మాస్టర్ షెఫ్ పేరుంటే సరిపోదు. అంతకు మించి ఇంకేదో కావాలి. దాని గురించే ప్రెజెంట్ హైదరాబాద్‌లో వైజాగ్ నాకు చాలా ఇష్టమైన వైజాగ్ పీపుల్స్‌ని వదిలేసి ఇక్కడ ఎందుకుంటున్నానంటే, కావాల్సిన డబ్బు, పేరు, పలుకుబడి సంపాదించి, మళ్ళీ అదే వైజాగ్ ఎక్కడైతే నేనొక స్ట్రీట్ ఫుడ్ స్టార్ట్ చేశానో, ఒక టేబుల్ పైన, ఒక బండి పైన, అక్కడ ఒక పెద్ద కెఫే పెట్టాలి. ఆ కెఫేలో నాలాంటి వాళ్ళకి ఒక 10 మంది, 15 మందికి ఉద్యోగాలివ్వాలి. ఓకే. సో, దాన్ని వైజాగ్‌లో బ్రాండ్ జేయాలి. సో, అక్కడికెళ్ళేంత వరకు మరి తప్పదు. కొన్నిటిల్ని సాక్రిఫైస్ చేయాలి. నైస్. అండ్ ఒక లాస్ట్ క్వెషన్ ఏందంటే ఆక్టోపస్‌లో మీరు రీసెర్చ్ చేసి, కుక్ చేసి, టేస్ట్ ఇచ్చారు గదా! మళ్ళీ దాని తర్వాత మళ్ళేమైనా సీ ఫుడ్‌లో ఏదైనా వెరైటీగా ఏమన్నా ఆఫ్టర్ మాస్టర్ షెఫ్ నేను అంటే ఎక్స్‌పెరిమెంట్స్ కాకుండా మీడియాకి దగ్గరగా ఉండడం వల్ల ఏం చేయలేకపోయాను. ఓకే. బట్ డెఫినెట్‌లీ చేస్తాను ఖాళీగా ఉండేటప్పుడు ఏదో ఒకటి చేస్తూనే ఉంటాను. ఓకేనండి. థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు. అండ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అండ్ భోజనం మందిర్ ఇంకా పెద్దగా అయ్యి వైజాగ్ దాకా ఎళ్ళాలని మీ కోరిక ఏదైతే ఉందో అది నెరవేరాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్.